గెలవాలంటే ఓపిక, పట్టుదల, కృషి ఉండాలి. ఓడిపోవటానికైతే ఒక్క భయం చాలు. అదృష్టం, దురదృష్టం అనేది ఏమీ లేవు. ప్రతిదీ నీలో ఉంది. నీ ఆలోచనలలో ఉంది. నీ అంతరాత్మకు నువ్వేదైతే ఫీడ్ చేస్తావో అందులో ఉంది. నీ చేష్టల్లో ఉంది. నీ వ్యక్తిగత బిహేవియర్లో ఉంది. పై మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు వదలాలి. ఉన్నత స్థానానికి చేరాలంటే ఉన్న స్థానాన్ని వదలాలి. నిజంగా చాలాసార్లు కోపం వల్ల చాలా తప్పులు చేస్తారు. రిలేషన్షిప్లు చెడిపోతాయి. రియాక్ట్ అయిపోతారు. రియాక్ట్ అయిన రెండో రోజుకి అయ్యో అంత రియాక్ట్ అవ్వవలసింది కాదేమో, అనవసరంగా రియాక్ట్ అయ్యారని ఫీల్ అవుతారు. సో నిజంగా అప్పుడు కోపాన్ని ఆపుకోగలిగితే యాక్చువల్లీ నిజమైన కోపం ఏంటో తెలుసుకోగలిగే ఛాన్స్ ఉంది. కోపం మంచిది. కోపం చెడ్డది ఎప్పుడంటే దాని ఆలోచన కోల్పోయినప్పుడే కోపం చెడ్డది. ఆలోచనలు నిద్రపోనివ్వటం లేదంటే అవి సాధించవలసిన లక్ష్యానికైనా అయి ఉండాలి, లేదా జ్ఞాపకాలకు సంబంధించినవైనా అయి ఉండాలి. మారరు అని తెలిసినప్పుడు వాళ్ళని మార్చడానికి ప్రయత్నించే కన్నా వాళ్ళతో ఎలా మసులుకోవాలో నేర్చుకోవాలి, లేదంటే అక్కడితో వదులుకోవాలి. డబ్బులు లేవంటే మనిషికి ఏమీ లేనట్లే. డబ్బులుంటే అన్నీ ఉన్నట్లే. ప్రతి ఒక్కరూ మీతో మాట్లాడతారు. మీరు వాళ్ళకి ఇచ్చేది ఏమీ లేదు. కానీ డబ్బులు అనేవి చాలా చాలా ముఖ్యం ఈ కాలంలో. పాతకాలంలో మనిషిని చూసి రెస్పెక్ట్ ఉండేది. ఈ కాలంలో డబ్బును చూసి రెస్పెక్ట్ ఉంటుంది. గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు. అప్పుడే విజయం మీదవుతుంది. నీదొక్కడిదే కాదు లక్ష్యం. ఒక్కరోజులో చేరుకునేది కాదు. నీ ప్రతి అడుగులో తోడుగా నిలిచేది. నీ ఎదుగుదలకు పాటుపడిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. సమాజంలో మీరు ఎదగటానికి చెయ్యి అందించిన వాళ్ళకంటే కాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నువ్వు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు. కాబట్టి ఎవరి అభిప్రాయం కోసమో నీ ఆశయాన్ని మార్చుకోవద్దు. నీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం ఎప్పటికైనా వరిస్తుంది. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు. నడిచే మార్గం కూడా సరైందే కావాలి. చదువు చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఫలాలు ఎప్పుడూ తీయగా ఉంటాయి. ప్రశ్న ఉన్న చోటే జవాబు ఉంటుంది. సాధించాలనే సంకల్పం ఉంటే గెలిచే మార్గం ఎలా అయినా దొరుకుతుంది. జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతైనా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది. నీ గుండెలోని బాధను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. లేకుంటే నువ్వెంత బలహీనమో నలుగురికి తెలుస్తుంది. ఎంతటి బాధకైనా మన అనుకునేవారి పలకరింపునకు మించిన ఔషధం ఉండదు. మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్లు. మీతో ఎవరున్నా లేకున్నా చివరి వరకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్లు. అతి ఆలోచన, అతి మంచితనం జీవితానికి హానికరం. గతాన్ని ఎప్పటికీ మార్చలేరు. భవిష్యత్తును రాసుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మీ మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. శత్రువు నిన్నెంత బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్నిస్తుందే కానీ కనికరించేలా చెయ్యదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేది. విజయమే సర్వస్వం కాదు. పరాజయమే అంతం కాదు. ఏది జరిగినా మీ ప్రయత్నాన్ని కొనసాగించేదే జీవితం. ఒకరోజు బాగా కోపంలో ఉన్నప్పుడు నీ నీడని అడిగితే ఎందుకు నా వెనకే వస్తున్నావని, అందుకు నీడ నవ్వుతూ ఇలా చెప్తుంది, నేను తప్ప నీ వెనక వచ్చేవాళ్ళు ఎవరు ఉండరని. మీరుండటం కొన్ని రోజులు మాత్రమే అని. ఈ కొన్ని రోజుల్లో కోపం, ఆవేశం, మూర్ఖత్వం, నేను అనే అహంకారం మరియు ఇంకెన్నో, వీటి నుండి బయటపడండి. అబద్ధంపై పెట్టినంత నమ్మకం నిజంపై పెడితే ఈ లోకంలో మోసం అనేదే ఉండదు. నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో కొన్నిసార్లు కొంతమందిని కోల్పోవచ్చు, కొంతమందిని కలవచ్చు. కానీ ఎవరి కోసమూ నీ ప్రయత్నం ఆపొద్దు. ఎందుకంటే ఆగితే నిన్ను నువ్వు కోల్పోతావు. మీరు చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మీకు మంచి చేసిన వాళ్ళను మరణించే వరకు గుర్తుంచుకోవాలి. అందుబాటులో ఉన్నప్పుడు అశ్రద్ధ చేసి కరిగిపోయిన తర్వాత కాలం విలువ, తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ, తెగిపోయిన తర్వాత బంధం విలువ, పోగొట్టుకున్న తర్వాత ఆరోగ్యం విలువ తెలుసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. జీవితం కోసం వేసే అడుగుల కంటే జీతం కోసం తీసే పరుగులే ఎక్కువ. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతక్కు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు.
మరణాన్నైనా ఎదిరించి నిలబడు కానీ విలువలేని చోట ఉండి నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకోకు. ఉన్నదొక్కటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి మిగతా జీవితాన్ని వృధా చేసుకోకు. లక్ష్యం చేరుకునే మార్గం కష్టంగానే ఉంటుంది. ఒకసారి కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తే తర్వాత ఎదురయ్యే ప్రతి మార్గం సులువుగానే ఉంటుంది. జీవితంలో కష్టం కూడా మార్పు తీసుకువస్తుంది. నీ కష్టమే నిన్ను బలంగా నిలబెడుతుంది. పొగడ్త సుగంధం వంటిది. దాన్ని పీల్చి వదిలేయాలి కానీ మింగేయాలని ప్రయత్నించకూడదు. సర్దుకుపోవటం తెలిసిన వ్యక్తులు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సంతోషంగా జయించగలరు. మనిషి గర్వపడాల్సింది ఏదో సాధించినప్పుడు కాదు, తాను నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు. ఉత్తమమైన ఏ పనైనా మొదట అసంభవంగానే కనిపిస్తుంది. కోపాన్నెప్పుడు ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మీరు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. ఎదుటివారిలో లోపాలను మాత్రమే చూసేవాళ్ళు లోకంలో ఏ మంచిని చూడలేరు. ప్రశాంతమైన మనసే ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలిగిన అస్త్రం. వారికి అవసరమైనప్పుడు మాత్రమే మీపై చూపే ప్రేమ శత్రువు కన్నా ప్రమాదకరం. గెలవాలన్న సంకల్పం బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. ఇతరులకు సలహా ఇచ్చినంత తేలిక కాదు మోయటం, అది బరువైనా బాధ్యత అయినా. పొగడ్తల కోసం పనిచేయటం, విమర్శలు ఎదురైతే తప్పించుకోవటం రెండూ మానసిక రుగ్మతలే. మీ గురించి మీరు అతిగా చెప్పుకోకూడదు. మీ గురించి ఇతరులు గొప్పగా చెప్పుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఎదుటివారి కాళ్ళపై పడటం కాదు, నీ కాళ్ళపై నువ్వు నిలబడటం. తెలివైన వాళ్ళు మాత్రమే ఓటమి ఎదురైనప్పుడు వారు చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. మీ మాట లక్షణంగా ఉంటే వాటికి రత్నాల కన్నా ఎక్కువ విలువ ఉంటుంది. దుఃఖం అనేది శిక్ష కాదు, సంతోషం అనేది వరము కాదు, రెండూ ఫలితాలే. జీవితం సాఫీగా సాగిపోవాలంటే మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన మీ నియంత్రణలో ఉండాలి. జీవితంలో మీరు ఏదైతే అనుకుంటారో అది జరగకపోవటమే జీవితం. కాబట్టి ప్రతి సందర్భాన్ని తట్టుకునేలా సిద్ధపడటమే జీవితం. గతం గురించి ఆలోచించే కొద్దీ నీకు కలిగేది బాధ, భవిష్యత్తు గురించి ఆలోచించే కొద్దీ నీకు కలిగేది భయం. వర్తమానంలో జీవిస్తే నీకు కలిగేది ఆనందం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గెలవటానికి ఒక అవకాశం ఉంటుంది. దాని పేరే ప్రయత్నం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. ఓటమితో ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఓపిక పట్టి చూడు, జీవితం చాలా నేర్పుతుంది. కొన్ని సందర్భాల్లో ఇతరుల నోటిని అదుపు చేయటానికి ప్రయత్నించటం కన్నా మీ చెవులు మూసుకోవటం ఉత్తమం. సూర్యుడికి కాంతి, చంద్రుడికి వెన్నెల ఎంత ప్రత్యేకతనిస్తుందో మనిషికి మానవత్వం అంతే ప్రత్యేకతనిస్తుంది. విశ్వాసం లేని లోకం. నీకు నువ్వు ఉండటం నేర్చుకో. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. వాటిని తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు విరీక మానదు. సంపద ఉప్పు నీరు లాంటిది. తాగిన కొద్దీ దాహం పెరుగుతుంది. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మీకు అనుకూలంగా మారి సహకరించటం మొదలు పెడుతుంది. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.